ఇటువంటి స్వరూపంతో ఆయన దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి పెద్ద హుంకారం చేశాడు. ఆ హుంకారం విని ఋషులు ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఎక్కడది ఈ హుంకారం అనుకున్నారు. స్వామి వంక చూశారు. గుర్ర్ 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 అని శబ్దం చేస్తున్నాడు. అలాగే వర్ణించారు వ్యాసుల వారు. పెద్ద శబ్దం చేస్తూ అడుగులు తీసి అడుగులు వేస్తూ నడుస్తోంది ఆ యజ్ఞవరాహం. ఇప్పుడు ఆయన్ని స్తోత్రం చెయ్యాలి. ఎక్కడి నుంచి స్తోత్రం చేస్తారు? అందుకని ఋగ్వేదంలోంచి, యజుర్వేదంలోంచి, సామవేదంలోంచి ఋషులందరూ నిలబడి సూక్తములను వల్లిస్తున్నారు. వల్లిస్తూ ఆ యజ్ఞవరాహానికి నమస్కారం చేస్తున్నారు. ఆ యజ్ఞవరాహం అడుగులు తీసి అడుగులు వేస్తూ సముద్రంలోకి ప్రవేశించింది. ప్రవేశించి తన నాసికతోటి, తన ఆ మూపుతోటి కెలుకుతోంది. దేనికి? పృథివికి వాసన ఉంటుంది. అందుకని వాసన బట్టి పట్టుకుందాం భూమి ఎక్కడ పడిపోయిందోనని ఆ నీటిలో వెతుకుతోంది. వెతుకుతున్నప్పుడు ఆ మూపురానికి తగలటం లేదు. భూమి నీటితో నిండిపోతోంది ముఖమంతాను. ఒక్కసారి పైకెత్తి ఆ నెయ్యి, యజ్ఞంలో వాడే నెయ్యి ఆయన కన్ను, ఒక్కసారి ఆ కనురెప్పలు పైకెత్తి చిట్లించి ఇటు అటు గుర్రమంటూ మెడ విప్పుతోంది. మెడ విసురుతోంది. విసిరినప్పుడు ఆ జూల్లోంచి నీళ్లు లేచి పడుతున్నాయి. మహర్షులు, చతుర్ముఖ బ్రహ్మ అందరూ వెళ్ళి దాని కింద తలబెట్టారు. ఆయన మించి పడినటువంటి నీటి కోసమని. ఈ కంటితో చూడరాని పరమాత్మ యజ్ఞవరాహంగా వచ్చారు. ఇవాళ ఆ నీటితో తడుస్తున్నారు. ఆయన వెతికి 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 భూమిని పట్టుకున్నారు. పట్టుకుని దాన్ని మూపు మీదకి ఎత్తుకుని ఆ రెండు దంష్టల మధ్యలో ఇరికించి దాన్ని పైకెత్తారు. పైకెత్తి ఇలా చూపించారు. చూపించేటప్పటికి ఋషులందరూ స్తోత్రం చేశారు. ఇప్పుడు మహానుభావుడు స్వయంభవ మనువు తన భార్యతో కలిసి స్తోత్రం చేశాడు. ఏమి గొప్పతనం అయ్యా మహానుభావా! ఈ ప్రజలు ప్రాణులు నిలబడడానికి భూమి లేదు, రసాతలంలో పడిపోయిందంటే యజ్ఞవరాహమూర్తి వయ్యొచ్చి భూమండలాన్ని పైకెత్తావు, పైకెత్తి తీసుకొచ్చావు.